నగరికల్లో 10th ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కేసు రాజకీయ దుమారం రేపుతుంది. కాంగ్రెస్ నేతల అస్తముందంటూ బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి దానిపై కూడా కేటీఆర్పై కేసు నమోదు చేయడం జరిగింది. కేటీఆర్పై 3 ఎఫ్ఐఆర్లతో పాటు ఎస్సీ ఎస్టీ కూడా నమోదు కావడం జరిగింది. చెప్పండి, ఇందులో రాజకీయ కోణం ఏముందంటారు? స్పష్టంగా కనపడుతుంది. రాజకీయ కోణంలో పెట్టినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే 10th క్లాస్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవం. చేసిన వాళ్ళు కూడా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు అనుచరులని స్పష్టంగా కనపడుతుంది. ఒగ్గిడి శ్రీను ప్రధాన సూత్రధారి, రెండో వ్యక్తి నరేందరు, అందులో ఆకాష్ అనే అబ్బాయి కూడా మున్సిపల్ చైర్మన్ డ్రైవర్గా పనిచేస్తారు. 6 టీం కూడా పొద్దున్న లేస్తే వీరేశం గారితో ఆయన అడుగులు వేసే వ్యక్తులు వాళ్ళు చేసిన దాన్ని మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు పత్రికలో రాస్తే దాన్ని మా నాయకుడు కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. దిలీప్ కుమార్ గారిని, సోషల్ మీడియా కోర్ కన్వీనర్ కానీ, శశాంక్ గారిని కూడా వాళ్ళందరూ ట్వీట్ చేసి ప్రెస్ ద్వారా తెలియపరిచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం ఏ రకంగా ఉందనేది స్పష్టంగా కనబడుతుందని చెప్పి మొదటి రోజు ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గం అని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది. దానికి ఉన్న తప్పులను సవరణ చేసుకున్నది పోయి ప్రశ్నించినందుకు మా నాయకుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మరి అక్కడ స్థానిక మాజీ సర్పంచ్ ఎమ్మెల్యేకు పర్సనల్ పి అయిన నరేందర్ అనే ఇచ్చిన పిటిషన్ ఒక కేసు కట్టిరు, ఒగ్గిడి శ్రీని ఇచ్చిన పిటిషన్ మరొక కేసు కట్టిరు, రజిత శ్రీనివాసం మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన పిటిషన్ ఒక కేసు కట్టిరు. కానీ కేసులు కట్టిన స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిలకడగా లేకుండా వాళ్ళు ఉన్న వాస్తవాలని చెప్తే వాస్తవాలను సరి చేసుకోవాల్సింది పోయి అప్రజాస్వామిక పద్ధతిలో మరి మాట్లాడే గొంతుకొని నొక్కేయాలి, కేసులు కడితేనే భయపడతారు అన్న పద్ధతిలో ఈ రకమైన దుర్మార్గాన్ని కాంగ్రెస్. కానీ మున్సిపల్ చైర్మన్ రజిత కానీ, ఉగ్గిడి సీన్ కానీ, నరేందర్ కానీ చాలా క్లియర్గా పోలీసులకు చెప్పడం జరిగింది. తనకు వాహనమే లేదు, ఒక కారు కొని ఒక నెల రోజులే అవుతుంది, తనకు ఇంకా డ్రైవర్ లేదు, డ్రైవర్ అని ఇలా చెప్తారని, అదేవిధంగా ఉగ్గిడి సీను నేను పిఏని కాదని ఈ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒగ్గిడి సీను ఎమ్మెల్యే గారు పర్సన్ ఎక్కడ పోయినా ఒగ్గిడి సీను ఎమ్మటే ఉంటాడు. నిన్నటిదాకా అన్ని గ్రూపులలో, ఫేస్బుక్ అన్ని అకౌంట్లో కూడా ఫోటోలు ఉన్నాయి. ఈరోజు సడన్గా ఫోటోలు అనేది ఎందుకు పోస్ట్ చేసుకోవాల్సింది, రిమూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నరేందర్ అంటే కూడా ఆయన పర్సనల్గా పి ఎమ్మెల్యేకి వారు ఒగ్గిడిసిని ఇద్దరు కలిసే దీన్ని ప్రణంగం పడి ప్రైవేట్ స్కూళ్ళతో కుమ్మక్కయి పైసలు వస్తున్నట్టు ఏ పని చేస్తారు. వాళ్ళు పైసల కోసం చేసే పని ప్రజాక్షేత్రంకి వచ్చి ప్రజల సంక్షేమ కార్యక్రమం చేస్తామన్న ఆలోచన లేదు. ఇలా నగరికల్లో అడిగితే ప్రతి ఒక్కరు చెప్తారు. నరేందర్ ఏం పని చేస్తాడు, ఒగ్గిడి సీన్ ఏం పని చేస్తాడు, రజిత సీన్ ఏం పని చేస్తారు, వాళ్ళ కార్లు ఉన్నాయా లేవనేది ప్రజలు తెలుసాడ. ఇలా కార్లు లేవని చెప్పి ఏదో స్టేట్మెంట్ ప్రజలు నమ్మరు కదా. వాళ్ళ యొక్క నిజస్వరూపం ఏందో, వీరేశం గారి యొక్క నిజస్వరూపం ఏందో ప్రజలందరూ చేసి కళ్ళు తాగిన కూతులకు ప్రతి కార్యక్రమం వాళ్ళు అట్నే చేస్తారు. అధికారం ఉందని అహంభావంతో ఇవాళ తప్పించుకోవచ్చు, కానీ ప్రజల మనసులోకి తప్పేయలేదు. కానీ వారు చెప్తే ప్రకారం ఇందులో గౌతమి స్కూల్ సంబంధించి గుడిగుంట్ల శంకర్ కానీ, అదేవిధంగా జీరాక్స్ నిర్వాహకుడు బీజేపీ పార్టీ, గుడిగుంట్ల శంకర్ బీఆర్ఎస్, మీ అనుచరులు బీఆర్ఎస్లో తిరుగుతారు. వీళ్ళంతా పార్టీలకు ఉన్నా కానీ కేవలం ఇది కాంగ్రెస్ కంటగట్టి ఏ విధంగా అసత్య ప్రచారం చేస్తారని కూడా ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చాలా చాలా నీతి వ్యాఖ్యలు చెప్తాడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా వాస్తవాలు చెప్పే వ్యక్తి కాదు. ఒకటి ఉందంటే 4 కథలు అల్లాలి, గుడ్డ కలిసి మీదేయాలి. వాస్తవాలను ఏ రోజు కూడా ఒప్పుకోడు. చేయవలసిన పనులను చేస్తూనే ఉంటాడు. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అది. ఎప్పుడు కూడా నిజాలు చెప్పే వ్యక్తి కాదు ఆయన. ఇవాళ ఎదురంటే అధికారం ఉందిగా చెప్పి, పోలీసు యంత్రాంగం న్యాయం ఉంటుందని చెప్పి ఏం చేసినా మా చెల్లుబాటు మాట్లాడడం సరైనది కాదు. మమ్మడికి కూడా వాళ్ళు తప్పు చేసిరు, సరి చేసుకో అని చెప్పి మేము చెప్తున్నాం. ఇలాంటి పరిణామం జరగకూడదని చెప్తున్నాం. ఇకనైనా ప్రజల్లో తిరిగేటప్పుడు మార్పు అనేది రావాలి. రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ పెరుగుతున్నా, సీనియారిటీ పెరుగుతున్నా కూడా మార్పు రావాలి. కానీ కళ్ళు తాగిన కోతిలా చేసుకుంటా, కోశేషాలు చేసుకుంటా, భూ కబ్జాలు చేసుకుంటా, చిల్లర పనులు చేసుకుంటా, నాకు సంబంధం లేదు, మేము ఎట్లా చేయగలుగుతామండి? చిరుమర్తలింగే కానీ చిరుమర్తలింగే మనసులో ఉంటారా? ఇవాళ నగరికలేదని పని చేయాలంటే ధైర్యం, సాహసం ఉండాలంటే ఎమ్మెల్యే మనసులు చేస్తారు. వీరేశం ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకవైపు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నది, పిల్లలంతా కూడా ఎగ్జామ్లో ఉన్నారు. దాన్ని మొత్తం కూడా దీన్ని బయటికి పోయి ఎక్కడికక్కడ రాజకీయ విమర్శలు, ఓవైపు అధికార పార్టీ అని, మరోవైపు బీఆర్ఎస్ అని విధంగా విమర్శలు చేసుకోవడం ఎక్కడి వరకు దారి? మేము రాజకీయాలు ఎన్నడూ మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము. ప్రజలు ఏం జరుగుతుందో అది ప్రభుత్వం చేసే వైఫల్యం ప్రజలకు తెలియపరచడమే మా ధర్మము. ఆ పద్ధతిలో చేస్తున్నప్పుడే ఎదురుదాడి చేసే కార్యక్రమం చేస్తారు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన ప్రభుత్వం తప్పుదో పట్టించడానికి ఎదురుదాడి చేయడం, మీడియా వాళ్ళకు ఫోన్ చేసి బెదిరియడం, ప్రతినిధులకు బెదిరియడం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు కట్టడం, ఇదే కదా వాళ్ళు చేసే కార్యక్రమం. మేమేమంటున్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏమిటి అని అంటున్నాం. 10th పేపర్ లీక్ ఎందుకైనా ప్రశ్నిస్తున్నాం. దీనికి ఉల్టా అట్రాసిటీ కేసు ఎట్లా వర్తిస్తుందండి? దానికి
3 కేసులు పెట్టవలసిన పరిస్థితి ఏముంటుంది? అంటే మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కానీ అంటే అధికారులు మీరున్నారు, ప్రూవ్ చేయండి. వాళ్ళు కాదని చేయండి, వాళ్ళు మీకు పిఏకి పనిచేస్తారో చేయండి. ప్రజల్లో పోయి మీ మీడియా ఇప్పుడు బిగ్ టీవీ ఉన్నది, మీరు పోయి నకిరేకల్ సెంటర్లో కూర్చొని నరేంద్ర అంటాడు ఎవరి దగ్గర ఉంటున్నా అడగండి, ఒగ్గిడి సింగ్ ఎవరి దగ్గర ఉంటారో అడగండి, విచారణ చేయండి. పోలీసులు తెలియదు కానీ గౌతమి స్కూల్ గుడుగంట్ల శంకర్ కానీ జీరాక్స్ నిర్వాహకుడు కానీ శ్రీరాములు కొడుకు కానీ వీరంతా కూడా బీఆర్ఎస్ అనుచరులే కానీ జీరాక్స్ సెంటర్కి ఎవరు ఇచ్చిన పేపర్ లీక్ ఎక్కడ జరిగింది? గోడ మీకు పోయి ఝాన్సీ లక్ష్మణ్ అమ్మ విద్యార్థిని బెదిరించి రాళ్లతో కొడతామని కత్తి చూపించి బెదిరిస్తే ఆ పేపర్ తీసుకొచ్చి సెల్లో జీరా తీసుకొచ్చి జవాబులు రాసిన గౌతమి స్కూల్ యాజమాన్యం మాత్రం మీకు సంబంధించిన వారే కదా. నాకు ఎవరు వ్యాపారవేత్తలతో ఎడ్యుకేషన్ ఎవరైనా నాకు సంబంధం లేదు. ప్రతిదీ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు. అది కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం దిక్కుమాల సంస్కృతి వాళ్ళకు అలవాటైంది. ఆ యజమాని ఎవరో తెలియదు నాకు, ఆ జీరాక్స్ సెంటర్ ఎవరో మీరు అన్నదాకా నాకు తెలియదు, ఇప్పుడే మీరే అంటారు. ఏది కూడా మాకు తెలియదు, అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి. ఏ జీరాక్స్ సెంటర్ అయినా, ఏ పార్టీ సానుభూతిపరుడైనా వాళ్ళు చెప్తే బెదిరించుకుని పని చేయించుకునే వాళ్ళే. అన్నీ కూడా తప్పిదాలు జరిగి చివరిగా ఇప్పుడు ఏం చెప్తారు? దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఒగ్గిడి శ్రీని కానీ నరేందర్ కానీ అరెస్ట్ చేయాలి. దీనికి ప్రధాన కారకులు వాళ్ళే. దీని వెనుక వేముల వీరేశం గారి హస్తం, వాళ్ళ భార్య హస్తం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ హస్తం లేకుండా ఈ పని వాళ్ళు సాహసం చేయరు. ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతోటే వాళ్ళు కార్యక్రమం ముందుంటారు. మీరు ఎలాగ అంటున్నారో వాళ్ళు కూడా అలాగే పూర్తి స్థాయిలో విచారణ జరగకముందే ఇదంతా కూడా ట్విట్టర్లో పెట్టడం, పోస్ట్ చేయడం, ఈ విధంగా చేయడం ఏంటి అనుకుంటుంది? విచారణ చేసి మీరు విచారణ కానీ పిలిచినాక 20 మందిని పిలిచి 16 మందిని బయట పంపించి అసలు దోషులు మీరు పట్టుకపోకుండా కొంతమంది మాత్రమే 6 మీద కేసు చేసి రిమాండ్ చేసినప్పుడే ఈ ఆల్రెడీ పత్రికలు వచ్చి ట్వీట్ చేయడం జరిగింది. మీరు విచారణ వైఫల్యం జరిగిందని కదా పత్రికలు కోడి కూర్చున్నాయి. దాన్ని చూసాక మాట్లాడింది మా నాయకుడు. తప్పేముంది అందులో? ఇలా అనేక రకాల పార్టీలను మాట్లాడుతుంటాయి. నీకు అంత అవమానం జరిగిందని అనుకుంటే మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర నువ్వు మొన్న పోయినప్పుడు ఏబిసిడి వర్గీకరణ కోసం ఏదో సక్సెస్ఫుల్గా జరిగిన తీర్మానం చేసిన మేము ఆమోదం ముద్ర వేసుకున్నాం చెప్పి ఏదో ఒరగబెట్టినట్టుగా స్పీడ్ తినిపిస్తాను. మీ దళిత శాసనసభ్యులు అందరూ పోయినప్పుడు నువ్వు స్పీడ్ తినిపిస్తే ఒక దళిత శాసనసభ్యులు చాలా వరకు స్వీట్లు తినరు కదా కొంతమంది, ఎంత కేక్ పెట్టినా కానీ తిన్నట్టు యాక్షన్ చేయ లీడర్ కదా నువ్వు. నటన చేస్తాను మొనగాని కదా, ఎందుకు చేయాలి? నటన చేయి. రైట్, చూడొచ్చు మొత్తం మీద ఆ నకరికల్లో జరిగినటువంటి వ్యవహారం రాజకీయానికి ఎలాంటి సంబంధం లేకున్నా కానీ కేటీఆర్పై ఏ విధంగా కేసు నమోదు చేస్తారు, అందులో ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఎలా పెడతారని కూడా చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నకరికల్.